హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్డి క్రియేటర్స్. మనం పాలిటీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ అనే చాప్టర్ ని నేర్చుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా మనం ప్రీవియస్ వీడియోలో గవర్నర్ కి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలను నేర్చుకున్నాము. ఈ వీడియోలో మనం దీనికి కంటిన్యూషన్ గా ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రి మండలికి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు మనం ఈ భారత రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వం గురించి, స్టేట్ గవర్నమెంట్ గురించి ఏ భాగంలో పొందుపరిచారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయి అనే అంశాన్ని మనం నేర్చుకోవాలి. సో నేను ఇది ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఎందుకంటే మీకు ఈజీగా గుర్తుంటుంది, రివైజ్ అవుతుంది అని. మన భారత రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ గురించి ఏ భాగంలో పొందుపరిచారండి? 6వ భాగంలో పొందుపరిచారు. పార్ట్ 6 లో పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయండి? ఆర్టికల్ 152 నుండి ఆర్టికల్ 213 వరకు మన భారత రాజ్యాంగంలో స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తాయి. పార్ట్ అంటేనేమో 6వ భాగము, ఆర్టికల్స్ అంటేనేమో ఆర్టికల్ 152 నుండి ఆర్టికల్ 213 వరకు మనకి రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తాయి. ఈ వీడియోలో మనం ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రి మండలికి సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఓకేనా అండి? ఇప్పుడు చూద్దాం మనం ముఖ్యమంత్రి మంత్రి మండలికి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలను నేర్చుకుందాము. ముందుగా ఆర్టికల్ 163 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుందో చూద్దామండి. ఆర్టికల్ 163 సబ్ క్లాస్ 1 ప్రకారం రాష్ట్ర గవర్నర్ తన విధి నిర్వహణలో భాగంగా సలహాలు సహాయం కొరకు ముఖ్యమంత్రి అండ్ అతని అధ్యక్షతన గల మంత్రి మండలి ఉంటుంది. ఏంటంటే గవర్నర్ విధి నిర్వహణలో భాగంగా సూచనలు సలహాలు చేయడానికి ముఖ్యమంత్రి అండ్ అతని అధ్యక్షతన గల మంత్రి మండలి ఉంటుంది. ముఖ్యమంత్రి అండ్ మంత్రి మండలి సలహా మేరకు మాత్రమే రాష్ట్ర గవర్నర్ తన విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఎవరు సలహాలు ఇస్తారండి? గవర్నర్ కి ముఖ్యమంత్రి అండ్ అదేవిధంగా అతని అధ్యక్షతన గల మంత్రి మండలి గవర్నర్ కు సలహాలు ఇవ్వడం జరుగుతుంది విధి నిర్వహణలో భాగంగా. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఎంత అండి? ఆర్టికల్ 163 సబ్ క్లాస్ 1 దీని గురించి తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, మనకు రాబోయే ఎగ్జామ్ లో అడగవచ్చండి. నెక్స్ట్ మనం ఆర్టికల్ 163 సబ్ క్లాస్ 3 ఏం తెలియజేస్తుందో చూద్దాము. దీని ప్రకారం గవర్నర్ కు మంత్రి మండలి ఏదైతే సలహా ఇస్తుందో, ఇంతకుముందు చెప్పాం కదండి, గవర్నర్ తన విధి నిర్వహణలో భాగంగా మనకి ముఖ్యమంత్రి అండ్ మంత్రి మండలి ఉంటుందని. సో మంత్రి మండలి సలహా మేరకు మాత్రమే విధులు నిర్వహిస్తాడని. అలా మనకి గవర్నర్ కు మంత్రి మండలి ఏదైతే సలహాలు ఇస్తారో దానిని ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. అలా తెలియజేసే ఆర్టికల్ ఏదండి? ఆర్టికల్ 163 సబ్ క్లాస్ 3 దీని గురించి తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తూ చూద్దామండి. ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1 ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారండి? గవర్నర్ నియమించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులు ఎవరైతే ఉంటారో ఆ మంత్రులను గవర్నర్ నియమించడం జరుగుతుంది. ముఖ్యమంత్రిని నియమించేది గవర్నర్. అదేవిధంగా ఆ ముఖ్యమంత్రి సూచనలతో ఇతర మంత్రులు ఎవరైతే ఉంటారో ఆ మంత్రులను కూడా ఎవరు నియమిస్తారండి? గవర్నర్ గారు నియమిస్తారు. ఇలా తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1 తెలియజేస్తుంది. నెక్స్ట్ మనం ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 2 ఏం తెలుస్తుందో చూద్దాము. ఈ ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 2 ప్రకారం మంత్రులు సంయుక్తంగా ఉమ్మడిగా ఎవరికి బాధ్యత వహిస్తారండి? రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. మంత్రులందరూ సంయుక్తంగా ఎవరికి బాధ్యత వహిస్తారు? రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉమ్మడిగా మంత్రులు వ్యక్తిగతంగా ఉమ్మడిగా వచ్చేసి రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహించాలి. అదేవిధంగా వ్యక్తిగతంగా వచ్చేసి గవర్నర్ కు బాధ్యత వహిస్తారండి. సో గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే మీరు మంత్రులుగా కొనసాగుతారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఉమ్మడిగా అంటేనేమో రాష్ట్ర శాసనసభకి, అదే మనకి వ్యక్తిగతంగా అంటేనేమో గవర్నర్ కి బాధ్యత వహిస్తారు. నెక్స్ట్ మనం ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 4 ఏం తెలియజేస్తో చూద్దామండి. దీని ప్రకారం ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 4 ప్రకారం శాసనసభలో సభ్యత్వం లేకుండా కానీ
ఒక వ్యక్తిని మంత్రిగా నియమించవచ్చు. ఏంటండి, శాసనసభలో సభ్యత్వం లేకపోయినా కానీ ఒక వ్యక్తిని మంత్రిగా నియమించవచ్చు. అలా నియమించబడే వ్యక్తి 6 నెలల్లోపు, ఎన్ని నెలల్లోపు అండి, 6 నెలల్లోపు శాసనసభకు సభ్యుడిగా ఎన్నిక కావాలండి ఏదో ఒక నియోజకవర్గం నుండి. అలా ఎన్నిక కాకపోతే అతని సభ్యత్వం అనేది రద్దవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అతని మంత్రి పదవి అనేది రద్దు కావడం జరుగుతుంది. ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 4 ఏం తెలియజేస్తుందండి, శాసనసభలో సభ్యత్వం లేకపోయినప్పటికీ ఒక వ్యక్తిని మంత్రిగా నియమించవచ్చు. అలా నియమించబడినటువంటి వ్యక్తి 6 నెలల్లోపు, ఎన్ని నెలల్లోపు అండి, 6 నెలల్లోపు ఏదో ఒక నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నిక కావాలి. అలా ఎన్నిక కాకపోతే అతని మంత్రి పదవి అనేది రద్దు కావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 5 ఏం తెలియజేస్తూ చూద్దామండి. ఇది మంత్రుల యొక్క జీతభత్యాల గురించి తెలియజేస్తుంది. మంత్రుల జీతభత్యాలను ఎవరు నియమిస్తారండి, రాష్ట్ర శాసనసభ నిర్ణయించుతుంది. ఏంటండి, రాష్ట్ర శాసనసభ నిర్ణయించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శాసనసభలో సభ్యత్వం లేకపోయినా మంత్రిగా నియమించవచ్చు. 6 నెలల్లోపు ఖచ్చితంగా ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎన్నిక కావాల్సి ఉంటుంది, లేకపోతే ఆ మంత్రి పదవి అనేది రద్దు అవుతుంది. నెక్స్ట్ మనం ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1A ఏం తెలిసిందో చూద్దామండి. ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1A ప్రకారం రాష్ట్ర మంత్రిమండలి సంఖ్య గురించి తెలియజేస్తుందండి. ఏం తెలియజేస్తుంది, రాష్ట్ర మంత్రిమండలి ఉంటుంది కదా, ఆ మంత్రిమండలి సంఖ్య గురించి ఇది తెలియజేస్తుంది. భారత మౌలిక రాజ్యాంగంలో మంత్రిమండలి గురించి ప్రస్తావన ఉందా, లేదు. మంత్రిమండలి గురించి ప్రస్తావన లేదు. అయితే మంత్రిమండలికి సంబంధించినటువంటి సంఖ్య గురించి ఒక రాజ్యాంగ సవరణ చట్టం ఉంటుందండి, అదేంటో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాజ్యాంగ సవరణ చట్టం చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేంటంటే 91వ రాజ్యాంగ సవరణ చట్టం. ఎంత అండి, 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2004లో చేయబడుతుంది. ఈ 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మంత్రిమండలి సంఖ్య అనేది ఆయా రాష్ట్రాల యొక్క శాసనసభ సభ్యులు ఉంటారు కదండి, ఆ శాసనసభ సంఖ్య ఉంటుంది కదా, సభ్యుల సంఖ్య, ఆ మొత్తం సంఖ్యలో 15% మించరాదు. ఎంత శాతానికి మించరాదండి, 15% మించరాదు. ఇది ఆల్రెడీ ప్రీవియస్ గా అడిగారండి, నెక్స్ట్ కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. శాతం గుర్తుపెట్టుకోండి, ఏ రాజ్యాంగ సవరణ కూడా గుర్తుపెట్టుకోండి. ఏ రాజ్యాంగ సవరణ అండి, 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2004 ద్వారా. సో ఎంతకు మించరాదు, మొత్తం శాసనసభ్యులలో 15% మించరాదండి. అయితే మనకి కొంచెం తక్కువ శాసనసభ్యులు ఉన్నటువంటి అసెంబ్లీలు ఉంటాయి రాష్ట్రాలు, అందులో కనిష్ట సంఖ్య ఇచ్చారండి. ఎంత అంటే 12 మంది కంటే తక్కువ ఉండరాదు మంత్రుల సంఖ్య. అదే మనకి శాతం అయితేనేమో 15% కంటే మించరాదు. 12 కంటే తక్కువ ఉండొచ్చా, ఉండరాదు. 12 కంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ 15% లోపు ఉండాలి మొత్తం సంఖ్యలో ఈ మంత్రుల సంఖ్య అనేది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1B ఏం తెలియజేస్తుందో చూద్దామండి. ఈ ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1B ప్రకారం పార్టీ ఫిరాయింపుల చట్టం కింద యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉంటుందో ఆ పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హులుగా ఎవరైనా సభ్యులు ప్రకటించబడితే ఆ శాసనసభ్యుడు తిరిగి శాసనసభకు ఎన్నికయ్యే వరకు అతనిని మంత్రిగా నియమించడానికి వీల్లేదు. ఏంటండి, పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎవరైనా సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించినట్లయితే ఆ వ్యక్తి తిరిగి శాసనసభకు ఎన్నికయ్యే వరకు అతనిని మంత్రిగా నియమించడానికి వీల్లేదు. అలా తెలియజేసే ఆర్టికల్ ఏంటండి, ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1B తెలియజేస్తుందండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి తెలిసే షెడ్యూల్ ఏంటంటే 10వ షెడ్యూల్లో దీన్ని పొందుపరిచారు, పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి. దీనికి సంబంధించి ఒక రాజ్యాంగ సవరణ చట్టం ఉంటుందండి, అది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ గా చాలా సార్లు అడిగారు ఈ రాజ్యాంగ సవరణ చట్టం, నెక్స్ట్ కూడా అడగడానికి అవకాశం ఉంది. అదేంటంటే 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 ద్వారా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చేయడం జరిగిందండి. 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985లో ఏ షెడ్యూల్ అండి, 10వ షెడ్యూల్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనం ముఖ్యమంత్రి గురించి చూద్దామండి. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రితో పోల్చవచ్చు. ఎవరితో పోల్చవచ్చు అండి, ప్రధానమంత్రితో పోల్చవచ్చు. ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారండి, ముఖ్యమంత్రిని గవర్నర్ గారు నియమిస్తారు. ఎవరు నియమిస్తారు, గవర్నర్ గారు నియమిస్తారు. సాధారణంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జరిగే ఎన్నికల్లో ఎవరైతే మెజారిటీ సాధిస్తారో ఆ మెజారిటీ సాధించినటువంటి రాజకీయ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించడం జరుగుతుంది. అసాధారణ పరిస్థితుల్లో, అంటే ఏ పార్టీకి కూడా సరైన మెజారిటీ రాని సందర్భంలో గవర్నర్
తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించడం జరుగుతుందండి. ప్రమాణ స్వీకారం ఎవరి సమక్షంలో చేస్తారండి? ముఖ్యమంత్రి గారు గవర్నర్ సమక్షంలో చేయడం జరుగుతుంది ప్రమాణ స్వీకారాన్ని. కాల పరిమితి ఎంత ఉంటుందండి? సాధారణంగా అసెంబ్లీ కాల పరిమితి ఎంత అండి? 5 సంవత్సరాల పాటు ఉంటుంది. కానీ గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే మనకి ముఖ్యమంత్రి గారు కొనసాగుతారు. అంటే గవర్నర్ విశ్వాసం ఎలా ఉంటుందంటే, శాసనసభలో మెజారిటీ ఉండాలి ముఖ్యమంత్రి ఆ పార్టీకి, ఆ రాజకీయ పార్టీకి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే కొనసాగడం జరుగుతుంది. సో మనకి సాధారణంగా అయితే 5 సంవత్సరాల పాటు ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారండి? గవర్నర్ సమక్షంలో ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రికి గల అధికారాలు ఏంటో చూద్దామండి. ముఖ్యమంత్రికి గల ముఖ్యమైన అధికారాల్లో భాగంగా ముఖ్యమంత్రి సలహా మేరకు మాత్రమే గవర్నర్ మంత్రి మండలిని నియమించడం జరుగుతుందండి. ఎవరి సలహా మేరకు అండి? ముఖ్యమంత్రి సలహా మేరకు మాత్రమే గవర్నర్ గారు మంత్రి మండలిని నియమిస్తారు. మంత్రి మండలి సమావేశం ఏదైతే ఉంటుందో, క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉంటుందో, ఆ క్యాబినెట్ మీటింగ్ కి అధ్యక్షత ఎవరు వహిస్తారండి? ముఖ్యమంత్రి గారు అధ్యక్షత వహిస్తారు. అదేవిధంగా గవర్నర్ కి మంత్రి మండలికి మధ్య వారధిగా ముఖ్యమంత్రి గారు వివరిస్తారు. ఏంటండి? గవర్నర్ కి మంత్రి మండలికి మధ్య వారధిగా ముఖ్యమంత్రి గారు ఉంటారు. శాసనసభ ఉంటుంది కదండి, ఆ శాసనసభలో సభా నాయకుడుగా ముఖ్యమంత్రి గారు వ్యవహరించడం జరుగుతుంది. గవర్నర్ చేసే అన్ని నియామకాలు కూడా ముఖ్యమంత్రి సలహా మేరకు మాత్రమే జరుగుతాయండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏంటండి? ముఖ్యమంత్రి సలహా మేరకు మాత్రమే మంత్రి మండలిని నియమించడం జరుగుతుంది. మంత్రి మండలి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారండి? ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో ఆ ముఖ్యమంత్రి మంత్రి మండలి సమావేశాలకు, క్యాబినెట్ మీటింగ్స్ కి మనకి అధ్యక్షత వహించడం జరుగుతుందండి. సో గవర్నర్ కి మంత్రి మండలికి మధ్య వారధిగా ఎవరు వ్యవహరిస్తారండి? ముఖ్యమంత్రి గారు వారధిగా వ్యవహరించడం జరుగుతుందండి. శాసనసభలో సభా నాయకుడుగా ఎవరుంటారండి? ముఖ్యమంత్రి గారు ఉంటారండి. గవర్నర్ చేసే అన్ని నియామకాలు కూడా ముఖ్యమంత్రి సలహా మేరకు మాత్రమే జరుగుతాయండి. ఇవి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అధికారాలు. సో మనకి ఏ పార్టీకి కూడా సరైన మెజారిటీ రాని సందర్భంలో గవర్నర్ గారు ముఖ్యమంత్రిని నియమించేటప్పుడు కొన్ని సూచనలు, మార్గదర్శకాలను పాటించాలని సర్కారియా కమిషన్ సూచించింది. ఏ కమిషన్ అండి? సర్కారియా కమిషన్ సూచించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సూచనలు మీరు గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్స్ లో అడగడానికి అవకాశం ఉంది. ఏంటండి? ఏ పార్టీకి కూడా మెజారిటీ రాని సందర్భంలో గవర్నర్ ముఖ్యమంత్రిని నియమించేటప్పుడు ఈ క్రింది సూచనలు పాటించాలని సర్కారియా కమిషన్ సూచించిందండి. అవేంటంటే, శాసనసభ ఎన్నికల ముందు ఎన్నికలు జరుగుతాయండి, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి కదండి 5 సంవత్సరాలకు ఒకసారి. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూటమిగా ఏర్పడి ఆ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించినటువంటి కూటమి ఉంటుంది కదా, ఆ కూటమిని ముందు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలి. శాసనసభ ఎన్నికల కంటే ముందు కూటమిగా ఏర్పడి అత్యధిక ఓట్లు సాధించినటువంటి కూటమిని ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించడం. ఆ తర్వాత అత్యధిక సీట్లు సాధించినటువంటి ఏకైక పెద్ద పార్టీ ఉంటుంది కదండి, ఆ ఏకైక పెద్ద రాజకీయ పార్టీని ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించడం. ఆ తర్వాత ఏంటంటే, ఎన్నికల తర్వాత కూటమి ఏర్పడతారు కదండి, ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పడతారు కదా, అలాంటి ఏర్పడినటువంటి కూటమిని ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించడం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని స్టేట్మెంట్స్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇలా సూచించింది ఎవరండి? సర్కారియా కమిషన్ సూచిస్తుందండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మొదట ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలండి? ఎన్నికల కంటే ముందు ఎవరైతే కూటమిగా అత్యధిక సీట్లు సాధిస్తారో వారిని ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం గవర్నర్ గారు ఆహ్వానించాలని ఏ కమిషన్ సూచించండి? సర్కారియా కమిషన్ సూచనలు చేయడం జరిగిందండి. అయితే మనం ఇప్పుడు మన భారతదేశంలో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారనే అంశాన్ని చూద్దామండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నేర్చుకునే ప్రయత్నం చేయండి. ప్రీవియస్ గా ఒకసారి అడిగారండి, ముఖ్యమంత్రులు వారు పనిచేసినటువంటి రాష్ట్రం అని ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడిగారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రాబోయే ఎగ్జామ్ లో కూడా అడగవచ్చండి. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మహిళలు మొత్తం మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారండి? 18 మంది మహిళలు ముఖ్యమంత్రులుగా పనిచేయడం జరిగిందండి. భారతదేశంలో
తొలి మహిళా ముఖ్యమంత్రి ఎవరండి? సుచేత కృపలాని గారు. ఎవరండి? సుచేత కృపలాని గారు ఏ రాష్ట్రం అండి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇటీవల ముఖ్యమంత్రిగా నియమించినటువంటి 18వ మహిళా ముఖ్యమంత్రి ఎవరండి? రేఖా గుప్తా గారు. ఎవరు? రేఖా గుప్తా గారు ఏ రాష్ట్రానికండి? మన ఢిల్లీ ఉంటుంది కదండి, యూనియన్ టెరిటరీ. ఈ ఢిల్లీకి ఇటీవల 18వ మహిళా ముఖ్యమంత్రిగా, భారతదేశంలోనే 18వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు నియమితులయ్యారండి. తొలి మహిళా ముఖ్యమంత్రి అంటేనేమో సుచేత కృపలాని గారు. ఇటీవల నియమించబడినటువంటి 18వ మహిళా ముఖ్యమంత్రి అంటేనేమో రేఖా గుప్తా గారు. మొత్తం ఎంతమంది మహిళలు ఇప్పటి వరకు సీఎంలుగా పనిచేశారండి? 18 మంది మహిళలు పనిచేశారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్స్ లో అడగడానికి అవకాశం ఉంది. నేను ఇందాకే చెప్పాను, మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరండి? సుచేత కృపలాని గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పనిచేయడం జరిగిందండి. ఆ తర్వాత మనకి సెకండ్ నందిని శతపథి గారు పనిచేశారు ఒడిస్సా రాష్ట్రానికి. ఎవరండి? నందిని శతపథి గారు. ఆ తర్వాత శశికళ కాకోద్కర్. ఎవరండి? శశికళ కాకోద్కర్ గారు గోవా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారండి. ఆ తర్వాత మనకి అన్వరా తైమూర్ గారు. ఎవరండి? అన్వరా తైమూర్ గారు అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మనకి జానకి రామచంద్రన్ గారు. ఎవరండి? జానకి రామచంద్రన్ వారు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారండి. ఆ తర్వాత మనకి జయలలిత గారు. జయలలిత గారు కూడా తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మనకి మాయావతి గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏ రాష్ట్రానికి అండి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మనకి రాజేందర్ కౌర్ బాత్యాల్. ఏంటండి? రాజేందర్ కౌర్ బాత్యాల్ గారు పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వీటిని వరుస క్రమంలో కూడా అడగవచ్చండి. వరుస క్రమంలో అడగవచ్చు, లేదంటే వన్ సైడ్ ముఖ్యమంత్రుల పేర్లు ఇచ్చేసి వారు ఏ రాష్ట్రానికి పనిచేశారో కూడా అడగవచ్చు. రీసెంట్ గా అడిగారండి, కాబట్టి మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి వచ్చేసి సుచేత కృపలాని గారు. ఆ తర్వాత నందిని శతపథి గారు ఒడిశా. ఆ తర్వాత శశికళ కదోర్కర్ గారు గోవా రాష్ట్రం. ఆ తర్వాత మనకి అన్వరా తైమూర్ అస్సాం రాష్ట్రం. తర్వాత జానకి రామచంద్రన్ గారు తమిళనాడు రాష్ట్రం. జయలలిత గారు కూడా తమిళనాడు రాష్ట్రం. మనకి 9వ వ్యక్తి ఎవరండి? రబ్రీ దేవి గారు అండి. రబ్రీ దేవి గారు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు? బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మనకి సుష్మా స్వరాజ్ గారు అండి. ఎవరండి? సుష్మా స్వరాజ్ గారు. సుష్మా స్వరాజ్ గారు ఎక్కడ పనిచేస్తారండి? మనకి ఎన్సిటి ఏదైతే ఉంటుందో, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఇండియా, ఎన్సిటి ఇండియా ఉంటుంది అండి. సో మనకి ఢిల్లీకి సుష్మా స్వరాజ్ గారు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మనకి షీలా దీక్షిత్ గారు. ఎవరండి? షీలా దీక్షిత్ గారు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మనకి ఉమాభారతి గారు వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మనకి వసుంధరా రాజే రాజస్థాన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మనకి మమతా బెనర్జీ ఎవరైతే ఉన్నారో, మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. మనకి ఆ తర్వాత ఆనంద్ బెన్ పటేల్. ఎవరండి? ఆనంద్ బెన్ పటేల్ గారు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. నెక్స్ట్ మనకి మెహబూబా ముఫ్తీ గారు. ఎవరండి? మెహబూబా ముఫ్తీ గారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. నెక్స్ట్ మనకి 17వ సీఎంగా అతిషి గారు పనిచేశారు. ఆ తర్వాత మనకి 18వ మహిళా ముఖ్యమంత్రిగా ఇటీవల బీజేపీ నుండి మనకి ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారండి? రేఖా గుప్తా గారు నియమితులయ్యారండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు పేర్లు అండ్ ఏ రాష్ట్రానికి అనేది గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామ్ లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. మనకి ఈ వీడియోలో మనం ముఖ్యమంత్రి అండ్ మంత్రి మండలికి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేశామండి. నెక్స్ట్ వీడియోలో మనకి రాష్ట్ర విధానసభ ఏంటండి, రాష్ట్ర విధానసభ అనే చాప్టర్ గురించి నేర్చుకుందాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.